రిమిక్స్ కింగ్ ఛానల్. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా కూడా గ్యాస్ స్టవ్ కనిపిస్తుంది. ప్రభుత్వం భారీ రాయితీలను కల్పించి మరీ పేదవారికి వంట గ్యాస్లను అందిస్తుంది. ఇండియాలో దాదాపు 75% కుటుంబాలు గ్యాస్ను వాడుతున్నట్టుగా ఓ సర్వేలో వెల్లడైంది. అయితే గ్యాస్ అయితే వాడుతున్నారు, కానీ గ్యాస్ వల్ల కలిగే లాభాలు, గ్యాస్ బండ పేలినప్పుడు వచ్చే ఇన్సూరెన్సులు మాత్రం వినియోగదారులకు తెలియడం లేదు. వినియోగదారుల సంగతి అటుంచి గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులకు కూడా ఇన్సూరెన్స్ గురించి తెలియదు. కేంద్ర ప్రభుత్వం మరియు గ్యాస్ సంస్థలు అన్నీ కలిసి ఈ ఇన్సూరెన్స్ను ఇస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలి ఒక వ్యక్తి మరణిస్తే 40 లక్షల ఇన్సూరెన్స్, మరియు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా గాయాల పాలైతే 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వాలు కానీ గ్యాస్ ఏజెన్సీలు కానీ పట్టించుకోవడం లేదు. దేశంలో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అందిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వేల సంఖ్యలో గ్యాస్ పేలుళ్లు సంభవించాయి. వాటన్నింటికి మాత్రం గ్యాస్ ఏజెన్సీలు మరియు కంపెనీలు ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేయలేదు. ఈ సమాచారం అందరికీ చేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ కేంద్రం మాత్రం ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా గ్యాస్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ సమాచారం మనమైన అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం. ఈ విలువైన సమాచారం గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.